హాయ్ అండి. ఇప్పుడైతే మేమైతే మోర్‌కి వెళ్తున్నాము. కొన్ని ఇంట్లో వస్తువులు తీసుకోవాలండి. అందుకే మోర్‌కెళ్ళేసి అటునుంచి ఇంటికెళ్దాం అనుకున్నాము. రోడ్డు మీద ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఎప్పుడు ఉంటుందండి. అదేంటో ఒక్కసారైనా ట్రాఫిక్ లేకుండా చూద్దామంటే నేను చూడలే కరీంనగర్‌ని. మీ ఊరి పేరేంటో కామెంట్ చేయండి. మీ ఊరిలో కూడా ట్రాఫిక్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే మోర్కి వచ్చేసామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము బయట డిన్నర్ చేసేసి ఇంకా ఇవి తీసుకొని వెళ్దాంలే అని వచ్చాము. ఇంకా పదండి తొందరగా తీసేసుకొని వెళ్ళిపోదాం. ఏం కావాలి ఇక్కడ ఏమొద్దు. వెజిటేబుల్స్ నేను ముందే తీసుకున్నానండి. ముందే తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఓన్లీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవే తీసుకుంటాము ఎక్కువ. మోర్లో క్వాలిటీ ఫుడ్ అంటే ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి. కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ ఫ్రెష్గా బాగా అనిపిస్తాయి. అందుకే ఇంకా వాటి వరకు ఇక్కడ తీసుకుంటాము. వెజిటేబుల్స్ బయట తీసుకుంటాము. ఇంకా ఇవి ఇంట్లో కావాల్సిన వస్తువులు మాత్రం డీమార్ట్కి వెళ్తామండి మేము. 1 మంత్కి ఒకసారి వెళ్తే మాకు సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కొన్నే తీసుకుంటాము. బియ్యం మాత్రం మా అమ్మ పంపిస్తారు, మా అత్తయ్య వాళ్ళు. ఇక్కడ అన్ని ఫ్రూట్సే ఉన్నాయి. తను వేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నా చూడండి. మేము ఎక్కడికైనా వస్తే అంటే ఏ మాటకైనా వెళ్తే 5000 తక్కువ అవ్వదండి. ఏ మాటకైనా వెళ్ళండి. ఈరోజు తీసుకొని ఒక 5 days తర్వాత వెళ్ళినా 5000 అవుతుంది. అదేంటో నాకు అర్థం కాదు. మీరు కూడా అంతేనా షాపింగ్ చేసేటప్పుడు? అదైతే నాకు చెప్పండి. కివీ ఫ్రూట్ ఉంది. అవి మాత్రం నాకు తినాలనిపించదు, ఎందుకో నచ్చదు. ఫస్ట్ తినేందో ఆడుతున్నాడు ఇక్కడ, గేమ్ అనుకుంటున్నాడు. షుగర్, ఇదంతా రైస్, అవన్నీ బిస్కెట్స్, చాక్లెట్స్. పిల్లలు వచ్చారంటే బిస్కెట్స్, చాక్లెటే కావాలి, ఇంకేం అవసరం లే వాళ్ళకి. ఫ్రూట్స్ కూడా అవసరం లే. ఇక్కడ ఆఫర్ పెట్టాడండి. మ్యారీగోల్డ్ ఎక్కువ తింటాను నేను. మ్యారీగోల్డే ఎక్కువ తింటాను, గుడ్డే అస్సలు తిన. పార్లేజీ పాప భలే ఉంది కదా, క్యూట్గా. ఇంక ఇవన్నీ మిల్లెట్స్, నట్స్ ఇవే ఉన్నాయి. బాదం, చింతపండు, బెల్లం, పప్పులు, గోధుమ పిండి. ఆయిల్ వచ్చేసి మేము ఒకేసారి 5 లీటర్ క్యాన్ తీసుకెళ్ళిపోతామండి. ఇంకా అవే సరిపోతుంది. ఒకవేళ తొందరగా కానీ అయిపోతే అప్పుడే ఇంకా 5 లీటర్స్ క్యాన్ తెచ్చుకుంటాము. చిన్న చిన్న ప్యాకెట్స్ ఎందుకులే అని. ఎలా ఎప్పుడు వాడతాం కదా. మా ఇంట్లో తాగొద్దు అని ఒకటి అలో లేదండి. కొంచెం డ్రింక్సే కొంచెం తక్కువ తాగుతాము. ఎందుకంటే అవి హెల్త్కి మంచిది కాదు కదండి. అందుకని మీరు కూడా తాకండి.
బయట జ్యూస్ అప్పటికప్పుడు చేపించుకొని తాగితే బాగుంటుంది. కాకపోతే జ్యూసెస్ అంటే ఎప్పుడో ఒక్కసారి తాగండి, కానీ ఎప్పుడు డైలీ మాత్రం తాగకండి. వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు రావు, తర్వాత వస్తాయి. ఇక్కడ ఇవి వచ్చేసాము. ఇక్కడ చాకోస్ అవి ఇవి ఉన్నాయి. ఓట్స్ బాగానే ఉంటుంది, కానీ తినాలంటే ఎందుకు పేషెంట్స్ తింటారు కదండి, అట్లా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి ట్రై చేసి నచ్చక ఇంక అక్కడ పడేసాను. ఇంక అప్పటి నుంచి నేను ఎప్పుడూ తినలేదు. ఇక్కడ అన్ని బుక్స్ సెక్షన్ అండి. పాస్తా, పచ్చళ్ళు తెలంగాణ వరకు నాకు నచ్చవండి. నేను ఎప్పుడు మా పామూరు వెళ్ళినా అక్కడి నుంచే పంపిస్తారు నాకు. ఇంట్లో పెట్టే పంపిస్తారు, లేకపోతే కొనుక్కొని పంపిస్తారు. అంతేగాని ఇక్కడ తెలంగాణ వరకు నాకు పచ్చళ్ళు నచ్చవు. నేను 2 times టేస్ట్ చేసి నాకు నచ్చక ఇంక ఇప్పటి వరకు నేను అసలు ఇక్కడ కొనను. అన్నీ షాంపూస్ అండి. షాంపూస్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి, జుట్టు ఊడిపోవడానికి. నెక్స్ట్ ఇంకా లిటిల్ పార్క్ అని చిన్నది పడింది, ఎగ్జిబిషన్ లాగా. ఇంకా అక్కడికి వచ్చేసాము. కొంచెం సేపు ఆడిపించుకొని తీసుకెళ్ళొచ్చులే అని. అక్కడ దేంట్లో పోయి ఆడుకోవాలన్నా 60 రూపీస్ అండ్ 50 రూపీస్ అండి టికెట్స్ ఉంటాయి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. మేమే నిలబడలేక అమ్మ కనీసం 3 hours నిలబడ్డామండి. కాళ్ళు ఉప్పులెట్టేసినాయి. పిల్లలు చూడ ఎంత చక్కగా ఆడుకుంటారు. వాళ్ళకి బాగుంటుంది, మనకే కొంచెం కష్టంగా ఉంటుంది. నేనైతే ఇంకా చూస్తూ ఫుడ్ తిన్నానండి అక్కడ. నాకు నచ్చింది, వెజ్ మంచూరియన్ తిన్నాను. నెక్స్ట్ ఒక జ్యూస్ తాగాను, ఇంకంతే. నాకు కొన్ని వస్తువులు కూడా నచ్చాయి అక్కడ. బ్యాండ్స్ బాగున్నాయి, బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఎగ్జిబిషన్ కదండి, కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది. అయినా తీసుకున్నాను కొన్ని కావాల్సినవి. కాస్ట్ ఎక్కువ ఉందని ఆలోచించాం కదా, ఎక్కడికైనా వెళ్తే తెచ్చుకోవాల్సిందే. చాలాసేపు ఆడుకున్నారు బాల్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి దీనికి తీసుకెళ్ళామండి. దీంట్లో అసలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసిండ్రు. మేము కూడా చిన్న పిల్లలం అయిపోతే ఎంత బాగుండేది అనిపించిందండి. ఇప్పుడైనా ఆడనిస్తారనుకో, మేము కూడా చిన్నపిల్లలాగే ఉన్నాం కదా. కాకపోతే అప్పుడు చిన్న వయసులో వచ్చే ఆనందం బాగుంటుంది కదండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసిందంటే ఏం లేదు, చాలా తక్కువ. అప్పుడు ఏంటంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అమ్మాయి అటు పోకూడదు, ఇటు పోకూడదు, ఇవి ఆడకూడదు, అవి ఆడకూడదు. వామ్మో ఎన్ని ఉండేవో. ఇప్పుడు మాత్రం ఎవరికి అవి లేవులేండి. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. చాలా అంటే చాలా మారింది అప్పటికి ఇప్పటికి. కాకపోతే మా రోజులు బాగుండేవి, చాలా అంటే చాలా బాగుండేది. అప్పుడు రోజులు అయితే అస్సలు రావండి. మా 10th క్లాస్ గ్రూపు, ఇంటర్ ఫ్రెండ్స్ నిజంగా అందరూ చాలా మంచి వాళ్ళు. అందరినీ మిస్ అయిపోయాం మేము. ఇంటర్ ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళండి అందరూ. ఎప్పుడు కలుస్తామో తెలియదు, కానీ ఎప్పుడైనా కలవచ్చు అందరం. నెక్స్ట్ ఐస్ క్రీమ్. ఎక్కడికి వెళ్ళినా ఐస్ క్రీమ్ కావాలి కదా. ఫస్ట్ తినకూడదన్నా ఆగరు. మనం కూడా ఉండలేమనుకోండి, మనం కూడా తినేద్దాం. నెక్స్ట్ అందరూ పిల్లలు అందరూ గేమ్స్ ఆడుకుంటుంటే పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ.
ఇంకా ఇదంతా ఫుడ్ సెక్షన్ అండి, అట్నుంచి ఇటు వరకు మొత్తం. దీన్ని ఎక్కుదామంటే నాకు చాలా భయమేసింది అసలు. నిజంగా నాకు మామూలుగా అంటే ఫస్ట్ ఒక్కసారేమో నేను ట్రై చేశాను. అప్పుడు నాకు కళ్ళు తిరిగావి. బాగా అంటే వామిటింగ్స్ కూడా అయిపోయినాయి అప్పుడు. అప్పటినుంచి భయం, నేను ఎప్పుడు అసలు ఏమి ఎక్కలే. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా రంగుల రాట్నం ఎక్కుదామని తీసుకెళ్ళింది. ఇంక అప్పుడు నేను రాను రాను అని అసలు పోలేదు. అప్పుడు ఫస్ట్ ఒక్కసారి ఎక్కానేమో, అంతే. అప్పటి నుంచి ఇంక చాలా భయం అంటే భయం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కను, ఎవరు అడిగినా ఎక్కను. ఈమె చక్కగా అన్నీ అయిపోయింది, అందుకని ఆటో ఎక్కేసింది. ఆటోలో ఐస్ క్రీమ్ తింటుంది చల్లగా. ఏం చేద్దాం మరి, పిల్లలంటేనే అట్లానే ఉంటారు కదా. అది చూడండి ఎట్లా తిరుగుతుందో, అది తిరుగుతుండే నా కళ్ళు కూడా తిరిగేస్తున్నాయి. ఇది మాత్రం నాకు అర్థం కాలే, అటు పోతుంది ఇటు వస్తుంది, అటు పోతుంది ఇటు వస్తుంది. దాంట్లో మినిమం 50 మెంబర్స్ పడతారంట అండి. 50 మెంబర్స్ పడితే 20 మెంబర్స్ ఏమి ఉన్నారంట ఇప్పుడు. అందుకని ఇందాక దాకా స్టాప్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేశారు పైనది. నెక్స్ట్ ఇదిగో ఆటో డ్రైవర్స్, బుల్లి ఆటో డ్రైవర్స్. మధ్యలో ఉన్న బొమ్మ బాగుంది కదండి. ఏది ఎక్కినా టికెట్స్ 50 రూపీస్ అంట. ఇది కూడా కాకపోతే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా ఒక్కసారే కదా. అంటే మేమైతే 1 మంత్కి ఒక 4-5 టైమ్స్ అయినా అటు ఇటు తిరిగేసి వస్తాము ఎక్కడికైనా. మరి ఇంట్లోనే ఉండము. ఒకసారి టెంపుల్కి, ఒకసారి ఇట్లా బ్రిడ్జ్ దగ్గరికి, ఒకసారి ఇది ఏదైనా మూవీస్ కూడా చాలా ఎక్కువ చూస్తాము మేము. ఎక్కువ చూసేదే మూవీస్ మేము. అలా టెంపుల్స్, మూవీస్ మాత్రం. ఈవిడ నాకు అర్థం కాలేదండి ఫస్ట్, ఆమె అమ్మాయి అబ్బాయి అని. అందుకే ఆవిడ వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసి పీచ్ మిఠాయి. పీచ్ మిఠాయి అప్పటి రోజుల్లో చాలా బాగుండేది, చిన్న సన్నగా వచ్చేది. సోన్ పాపటో ఏదో అంటారు కదా దాన్ని. పీచు మిఠాయి అంటే అప్పటిదే తినాలి, ఇప్పుడు వేస్ట్. అంత కలర్ వేసి, ఫుడ్ కలరు, అసలు స్టమక్ పెయిన్ చెద్దప్ప ఏమీ ఉండదు వీటిల్లో. నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసా. ఇంకా ఇక్కడ చూసాక నేను ఆగుతానా, వెజ్ మంచూరియా లవర్ కదా నేను. అందుకని వెజ్ మంచూరియాను ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి